నీ యొక్క ప్రేమ అనురాగాల మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఆయన సన్నిధిలో ఉండడం. కనుక ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నటువంటి మనం ఆయన చిత్తానుసారంగా మన జీవితములను వెళ్ళబుచ్చుకోవాలి. మనందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని. అబ్రహాము జీవితంలో అనేక సందర్భాలు, అనేక విషయాలు ఉన్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసము చాలా గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుకనే అబ్రహాముతో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహామును గూర్చి ఇతడు విశ్వాసులకు తండ్రి అని చెప్పాడంటే అబ్రహాము యొక్క స్థితి ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అలాగే అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ప్రయాణం వెళ్ళాడు. ఆ ప్రయాణంలో దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడో ఆ ప్రాంతంలో ఉన్నాడు. కనాను ప్రాంతానికి వెళ్ళాడు. కనాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బలిపీఠము కట్టి ఆ ప్రాంతంలో అక్కడ నివాసం ఉన్నాడు. అయితే కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ కరువు వచ్చింది. విపరీతమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు రావడం వల్ల ఆ కరువులో ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతమే అతనికి దగ్గరగా, అంటే కొంచెం దూరమే అది, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు ప్రాంతంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఐగుప్తులను చూసి భయపడి తనను తన భార్యను బట్టి ఏమన్నా చేస్తారేమో అని ఆలోచన చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ విషయంలో కూడా చూపించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ తన యొక్క పరిస్థితులను బట్టి ఐగుప్తు ప్రాంతాన్ని విడిచి నెగెబు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అదే ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ పాలస్తీనా అంటారు దాన్ని. నెగెబు అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు. ఈ మధ్యలో లోతు గురించి కూడా తెలుసు మనకి. లోతు తన తమ్ముడు కొడుకు. అతను చేసినటువంటి పనులు కూడా మనకు తెలుసు. అయితే లోతు ఆ ప్రాంతాన్ని విడిచి ఇద్దరు వేరైపోయి అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల, వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల తనను విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు మనకు తెలుసు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించి అబ్రహాంతో మాట్లాడి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలన్నీ ఉన్నాయి గానీ మనకు అవసరం లేదు. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా నువ్వు భయపడకుము, నేను నీకు కేడము, నీకు బహుమానము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును కదా అని దేవునితో మాట్లాడాడు. ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాముతో ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా అద్భుతంగా. అయితే దేవుడు కూడా, అబ్రహామా నువ్వు భయపడొద్దు, నేను నీ గర్భవాసినటువంటి ఒక బిడ్డనిస్తాను నీకు. అమ్మా వింటున్నారా? నీ గర్భవాసిన ఒక బిడ్డనిస్తాను నేను. ఆ బిడ్డ వలన వచ్చినటువంటి సంతానమే నీ సంతానం. కాబట్టి నువ్వు ఇబ్బంది పడొద్దు. ఆకాశపు నక్షత్రాలు ఎట్లా అయితే ఉంటాయో అంత గొప్పగా నీ సంతానం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు మనం నమ్మాలి. నమ్మాలా వద్దా? మనుషుల మాట ఒకవేళ మనం నమ్మకపోయినా గానీ ఎవరి మాట ఖచ్చితంగా నమ్మాలి మనం? దేవుని మాట ఖచ్చితంగా నమ్మాలి. కనుక ఆ రోజున అబ్రహాం నమ్మాడు. 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అతడు యెహోవాను నమ్మెను అని ఉంది అక్కడ. చూడండి ఉందా? అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, యెహోవాను నమ్మాడు. ఆ రోజు నమ్మాడు. దేవుడు చెప్పినటువంటి మాట కూడా విన్నాడు. అన్నీ విన్న తర్వాత దేవుణ్ణి స్తుతించాడు. అయితే దేవుని దగ్గర కొన్ని సూచనలను అడిగినప్పుడు దేవుడు కూడా కొన్ని విషయాలు సూచనలుగా చూపించాడు. సూచనలుగా చూపించడంలో ఎలాగా అనంటే, ఒక దర్శనాన్ని అతనికి కలిగినట్లుగా అతనికి గాఢ నిద్ర కలగజేసి జరగబో వాస్తవాలన్నిటినీ కూడా దేవుడు దర్శన రూపంలో అబ్రహాంతో మాట్లాడాడు. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడడానికి గల కారణం ఏంటి అనంటే, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయడానికి, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహామునకు అవసరమైనటువంటి విషయాలన్నీ చెప్తూ వచ్చాడు. జరగబో సంగతులు కూడా. కనాను ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అతనికి దర్శనాన్ని ఇచ్చి, అబ్రామా నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావు కదా, మన అక్కడ 12వ వచనంలో చూడండి. అక్కడ 12వ వచనం 15, 12
చూడండి, ప్రొద్దుగుంగబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారు? ఐగుప్తు ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళకముందే దేవుడు దర్శన రూపంగా జరగబోయే వాటినన్నీ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే నడిపిస్తా ఉన్నాడో, మన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు మన జీవితంలో, మన హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే, అబ్రహాముతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడతాడు. అబ్రహామును బలపరిచినటువంటి దేవుడే మనల్ని కూడా బలపరుస్తాడు. అబ్రహామును నడిపించినటువంటి దేవుడే మనల్ని కూడా నడిపిస్తాడు. అబ్రహాము లాంటి స్థితి మనకున్నప్పుడు. అయితే ఎంత గొప్పవారికైనా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తది. అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు ఎదుర్కోవస్తది. ఆ ఇబ్బందుల్లో కాస్త సైడ్ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే అబ్రహాము కూడా అలాంటి స్థితిలోనే ఎదుర్కొన్నాడు. ఎందుకు అంటే మనకు తర్వాత తెలుసు, మనకు అబ్రహాముకు పిల్లలు లేరు కదా! అబ్రహాముకు, శారమ్మకు పిల్లలు లేకపోతే శారమ్మ ఏమంది? ఏమంది? ఆ! ఏం మాట్లాడింది? అక్కడ ఉంటది. ఆ 16 అధ్యాయం మొదటి వచనంలో ఉంటది ఆ మాట చూడండి. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అని ఐగుప్తురాలు దాసి ఉండెను. ఆ! శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అని. ఇది మరి దేవుడి మీద నేరారోపణ చేయడమే కదా! నిజంగా దేవుని మీద నేరారోపణ మనం చేయొచ్చా? అసలు ఆ స్థాయి ఉందా మనకి? కదా! దేవుడి మీదే కాదు, మనుషుల మీద కూడా మనం తొందరపడి ఎవరి మీద నేరారోపణ చేయకూడదు. కనుక ఆ రోజున దేవుడి మీదే నేరారోపణ చేసి, ఇదిగో నా దాసితో వెళ్ళిపో నువ్వు, నాకు పిల్లలు కావాలి అనంటే, లేనిపోని ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకొని అబ్రాహాము చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది. అంటే దేవుని సంకల్పానికి విరోధంగా మనం ప్రయాణం చేసినప్పుడు, ఇలాంటి చిక్కులన్నీ మనం కూడా పడాల్సొస్తదనమాట. దేవుని దగ్గరగా బ్రతకాల్సినటువంటి మనము అనుకోని రీతిగా గానే అపవాది సంబంధమైన వాటిలో చిక్కునే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందులో ఇదొకటి. మనల్ని అంటే సైడ్ ట్రాక్ అనమాట దీన్ని. తిన్నగా వెళ్ళే దారిలోంచి గాడి తప్పించడం. అప్పుడప్పుడు మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటారంటే, "ఇలా ఎళ్ళిపోండి, ఇది దగ్గర దారి. ఇలా ఎళ్తే మీకు ఇది దగ్గరగా ఉంటది. మీరు ఇలా వెళ్ళండి" అంటారు. మనల్ని సైడ్ ట్రాక్ తప్పిస్తా ఉంటారు. అది ఏదైనా కావచ్చు. మీరు ఇలా ఎళ్తే బావుంటది. మీరు ఇలా ఎళ్ళొద్దు. ఇది కాదు, మీరు ఇలా ఎళ్ళండి అని దారి తప్పిస్తా ఉంటారు. కానీ ఆ విజ్ఞత కలిగిన వారమై, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారమై, మనం ఆ విషయాలు గ్రహించాలి. అర్థం జేసుకోవాలి. ఇలా వెళ్ళమంటున్నారు. ఇది దేవుని చిత్తమా కాదా? ఇలా వెళ్ళటం వల్ల ఏమన్నా నష్టపోతానా? ఇది దేవుని ఇష్టమేనా? అని కొంచెం మనం ఆలోచించగలిగితే, దేవుడు మనకి తెలియజేస్తాడు. ఇది నువ్వు వెళ్ళాల్సినటువంటి దారి కాదు. ఇలా నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు మనకి. కానీ మనం దాన్ని వింటే తప్పనిసరిగా ఆయన చిత్తానుసారంగా వెళ్తాం. వినకపోతే మాత్రం ఆ చిక్కులన్నీ ఎదుర్కొంటాం. అప్పుడు దేవుడు తిరిగి అన్నీ నేర్పి పాఠాలు మరలా తీసుకొచ్చి అక్కడికొచ్చిన తర్వాత అయిపోయింది నా సంగతి అని ముందు తిరగకుండానే దేవుడు హెచ్చరించాడు. కానీ తిరిగిన తర్వాత గాని మనకు అర్థం కాలేదు. కొన్ని కొన్ని దేవుడు కూడా ఎలా ఉంటాడంటే అనుభవపూర్వకంగా మనకు తెలియాలని ఒక్కొక్కసారి చెయ్యి వదులుతా ఉంటాడు. మనకు అనుభవపూర్వకంగా తెలియాలని. కనుక అనుభవాలు మంచివే. కానీ ప్రమాదంలో మాత్రం పడకూడదు. ప్రమాదంలో చిక్కుకున్నంత అనుభవాలు మాత్రం మనకి ఉండకూడదు. అయితే అబ్రాము తర్వాత శారాకి కూడా శారాకి పిల్లలు లేరు. కానీ హాగరుకు ఒక బాబునిచ్చాడు దేవుడు. ఎవరు? ఇష్మాయిల్‌నిచ్చాడు. కానీ ఇష్మాయిల్‌ని ఇచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చిందో మనకు తెలుసు. అయితే అబ్రహామును ప్రేమించినటువంటి దేవుడు మాట్లాడుతూ ఆ 17 అధ్యాయం మొదటి వచనంలో ఆదికాండము, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంట? 99 సంవత్సరాలకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మాట్లాడాడు దేవుడు. అప్పుడు మాట్లాడి, నాయనా అబ్రాము, నేను సర్వశక్తిగల అంటే అప్పటికి ఇష్మాయేలు పుట్టేటప్పటికి 86 సంవత్సరాలు. అక్కడే ఉంటది. 85 సంవత్సరాలు. అక్కడ చూడండి 86 16 ఉంది చూడండి. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. అంటే 86 సంవత్సరాలకి ఇష్మాయేలు పుట్టాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ దేవుడు దర్శనమిచ్చాడు? 99 అన్నాడు. 86, 96, 9 అంటే 14 సంవత్సరాలు అయిందా? అంటే అప్పటిదాకా మళ్ళా దేవుడు దర్శనం ఇవ్వలేదు అతనికి. అప్పటిదాకా కూడా దేవుడు మాట్లాడలేదు అతనితో. అప్పుడు మరలా దేవుడు మాట్లాడుతాడు. నేను సర్వశక్తిగల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నువ్వెలా ఉండాలి? నిందారహితంగా ఉండు. నాకు నీకు మధ్య ఒక నిబంధన ఉంది. అత్యధికముగా నిన్ను అభివృద్ధి చేస్తాను అని అబ్రాహాముతో చెప్పి, అబ్రామా ఇప్పటి వరకు నువ్వు అబ్రామే,
ఇప్పటి వరకు నువ్వు అబ్రామే, కానీ ఎప్పటి నుంచి నువ్వు అబ్రహాము అన్నాడు. నువ్వు అనేక జనములకు తండ్రి. అబ్రాహాం అంటే నువ్వు తండ్రివి మాత్రమే. అబ్రాహాము అంటే నువ్వు తండ్రివి మాత్రమే. అబ్రహాము అంటే జనములకు తండ్రివి నువ్వు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత శారమ్మకు బిడ్డ పుడతానని చెప్తే శారమ్మ కూడా తర్వాత నవ్విందనుకోండి, అది వేరే సంగతి. కానీ దేవుడు అనుకున్నటువంటి వాగ్దాన ప్రకారంగా అబ్రహామును దేవుడు దీవించి, శారమును కూడా దీవించి, ఇస్సాకును మీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు. 18 వచనంలో అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని దేవుడు దీవించి వారికి ఏమిచ్చాడంటే గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చి ఎంత చక్కగా వారిని ఆశీర్వదించాడో. ఆ రోజున వాళ్ళు కాస్త అపనమ్మకం అనిపించినా కానీ అక్కడ అపనమ్మకం రావడానికి కూడా ఒక కారణం ఉంది, అక్కడున్న పరిస్థితిని బట్టి. ఎందుకు అంటే అబ్రహాముకి అప్పటికి ఎంత వయసు? 100 సంవత్సరాలు వచ్చేసినాయి. శారమ్మకి ఇంచుమించు 90 సంవత్సరాలు ఎన్నో వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వయసులో మరి పిల్లలు పుడతారు అనుకుంటారు ఎవరైనా? కాబట్టి దేవుడే వాళ్ళకి వాగ్దానం ఇచ్చి మీకు బిడ్డలను ఇస్తానంటే వాళ్ళకు కూడా నవ్వొచ్చింది, మాకు ఈ వయసులో బిడ్డలా ఏంటని. కానీ వారి స్థితిగతులను బట్టి దేవుడు ఆశ్చర్యంగా అద్భుత కార్యాన్ని చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచ్చిన భాగం నుండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈయనంటే అబ్రహాం గారి గురించి చెప్తున్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు. మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు, చచ్చిన వారిని కూడా తిరిగి లేపగల శక్తిమంతుడైన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటినంటే ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు ఏమీ లేవు, కానీ దేవుడు ఏం చేశాడు? అవి ఉన్నట్టుగానే పిలిచాడు. పిలవలేదా? ఇగో సమస్త జీవరాశులు ఈ భూమి పుట్టించునుగా కానడంటే అవి ఉన్నట్టుగానే పిలిచాడు ఆయన. కాబట్టి ఏమైంది? జీవరాశులన్నీ కూడా చక్కమంట వచ్చాయి. మనం ఉన్నట్టుని పిలితేనే రావు, లేని వాటిని కాదు. కనుక ఆయన మృతులను లేపగల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆయన ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించితినని, నీ సంతానము అలాగు ఉండునని, తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి అతడు నమ్మిన. నిరీక్షణ అంటే ఏ ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుని నమ్మాడు. ప్రైజ్ ద లార్డ్. అనుమానాలే, కానీ అబ్రహాముకు ఎటువంటి ఆధారం లేదు. నువ్వు వెళ్ళు అంటే ఏం చేశాడు? లేచి వెళ్ళిపోయాడు. ఆధారం లేదు. ముసలి వయసులో కూడా నీకు బిడ్డలను ఇస్తాను దేవుడు అంటే నమ్మాడు. ఈ నమ్మకం దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. నమ్మాడు అంతే, నమ్మి విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత అక్కడ మాట్లాడుతూ చూడండి, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మృతతుల్యమైనటువంటి శారా గర్భం, మృతతుల్యమైనటువంటి శరీరం. అంటే ఏంటి? చచ్చిన శవం ఎలాగైతే ఉంటుందో అలాంటి స్థితి శరీరానికి ఉంది. 100 సంవత్సరాల వయసు అంటే ఎట్లా ఉంటారు? అలాంటి వయసులో దేవుడు బిడ్డలనిస్తా అన్నాడు అని చెప్పినప్పుడు ఆ నిరీక్షణ కలిగి ఆ విశ్వాసంతో శారమతో కాపురం చేశాడు. ఎవరు? అబ్రహాం గారు. అది గొప్ప భాగ్యము. అందుకే అక్కడ చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాలను గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడిన. విశ్వాసం వల్ల బలం తెచ్చుకున్నాడంటే ఆయనకు సమీపస్తులుగా ఉండడంలో మనకు ఏమాత్రము సందేహించకుండా ఆయన గనపరచాలి. మనం అనుమానం ఉంచకూడదు ఆయన విషయాల్లో. అలాంటి స్థితి ఆయన దగ్గర ఉండాలి. మనకి దేవుని చెప్పిన తర్వాత కూడా దేవుడు ఇది చేస్తాడో చేయడో, ఇది అవుతుందో లేదో అనే అనుమానం దేవుని దగ్గర ఉండకూడదు. మనం మనుషులు నమ్మొచ్చా, దేవుని నమ్మొచ్చా? అనుమానం లేకుండా ఎవరు నమ్మాలి? మనం దేవుని నమ్మాలి. ఆయన దగ్గర అనుమానం అసలు అవసరమే లేదు. ఇది దేవుడు ఇది చేస్తాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే ఏమో తెలియదు, అది ఆయన ఇష్టం. మనకి ఎప్పుడు క్షేమకరమో, ఎప్పుడు మేలుకరమో అప్పుడు అది చేస్తాడు. అమ్మా వింటున్నారా? కానీ ఈ సంగతులను కొన్ని విషయాలు ఉంటాయి. ఆ కొన్ని విషయాల్లో మాత్రము మనమే ఆలోచించాలి, మనమే చేయాలి. మిగతావన్నీ కూడా ఆయన చేస్తాడు. ఆ తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో
ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు ఆ తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతనిని ఎరిగియున్నాను అన్నాడు. భవిష్యత్తు చెప్తున్నాడు. ఎట్లా అంటే ఇదిగో అతడు నీతి న్యాయాలు జరిగిస్తాడు. తన ఇంటి వారిని తన పిల్లలందరినీ కూడా దేవుని మార్గములో నడవాలని వారిని గైకొనాలని వారికి ఆజ్ఞాపిస్తాడు. చూడండి అబ్రహాము తన విశ్వాసాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నాడు. తనతో పాటుగా తన ఇంటి వారికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. తనతో పాటు ఉన్నవారికి జ్ఞాపకం చేస్తాడు. నీతి న్యాయాలను అనుసరిస్తాడు. అది నాకు తెలుసు అని అంటున్నాడు దేవుడు. కనుక నీ గురించి నా గురించి కూడా దేవుడు అలా మాట్లాడుకునేటువంటి స్థితిని మనం తెలుసుకోవాలి. అందుకే దేవునికి అబ్రహాముకి దేవుని దగ్గర ఎంత చనువు ఉందంటే మనకు తెలుసు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు మంచిగా లేవు. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. వాటిని గూర్చినటువంటి ఆ పాపపు స్థితి నాకు నచ్చటం లేదు. వాటిని తగలబెట్టేయాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు ఈ విషయం అబ్రహాముతో చెప్దామా మాందామా అనుకుంటున్నాడు. ఎవరు? దేవుడు అనుకుంటున్నాడు. చూడండి అబ్రహాముతో చెప్దాం మాందాం అని దేవుడు అనుకుంటున్నాడు. అది విచిత్రం. అనుకుంటే అప్పుడు సరే తనతో పాటు ఇద్దరు దేవదూతలొచ్చారు. తను కూడా వచ్చాడు. ముగ్గురు కలిసి అబ్రాహాముతో మాట్లాడారు. మరి నాయనా అబ్రామా మరి సొదొమని ఏసేద్దాం అనుకుంటున్నావా? అది ఒక మనిషితోటి దేవుడు జరగబోయే వాటిని చర్చిస్తున్నాడు. అసలు ఎంత గొప్ప స్థితి చూడాలసల. మీకు ఎలా అర్థమైందో ఏమో తెలీదు నాకు. కనుక ఆ రోజున అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వెంటనే అబ్రహాము సొదొమ గొమొర్రాలను తగలబెట్టేస్తానంటే తనకు వెంటనే గుర్తొచ్చింది ఎవరంటే లోతు. లోతు ఎవరు? తన తమ్ముడు కొడుకు కదా లోతు. అక్కడ లోతు ఉన్నాడని వెంటనే అన్నాడు. అయ్య బాబోయ్! మా తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు కదా! ఇప్పుడు ఆడు చచ్చిపోతాడేమో అక్కడుంటే. ఇప్పుడు లేపేత్తానంటున్నాడు దేవుడు సొదొమ గొమొర్రాలని. లేపేత్తే అక్కడ తమ్ముడు చచ్చిపోతాడు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్లేదక్కడ. మిగతా వాళ్ళ గురించి ఆలోచించరు. ఫస్ట్ తన తమ్ముడు గురించి ఎందుకు అలాగా అనంటే, ఇక్కడ ఒక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ మన కుటుంబం వారి గురించి మనం ఆలోచన చేయాలి. అమ్మో! నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పాడైపోతారు కదా! వీళ్ళందరూ నరకానికెళ్ళిపోతారు కదా! అయ్యో ప్రభు! వీళ్ళని కాపాడుకోవాలి కదా! అనే తపన ఫస్ట్ మన ఇంటి వారి పట్ల మనకి ఉండాలి. ఆ తర్వాత ఇతరులు. ఫస్ట్ మన ఇంటి వారిని రక్షించుకోవాలన్న తపన మనకుండాలి. ఆ రోజున అబ్రహాము వాళ్ళు చచ్చిపోతారేమో అనేటువంటి భయం ఎప్పుడైతే వచ్చిందో, ప్రభువా! దేవా! యెహోవా! నీతో కొంచెం మాట్లాడాలంట. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవునితో. మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడైన దేవునితో నీతో కొంచెం మాట్లాడాలి ప్రభు. ఏంటి అబ్రాహాం చెప్పు? ఏమనుకుంటున్నావు? అంటే, నాయనా మరి సొదొమ గొమొర్రాలను తగలబెట్టేస్తానంటున్నావు కదా! ఒకవేళ నీతిమంతులతో పాటు దుష్టుల్ని దుష్టులతో పాటుగా నీతిమంతులను కూడా నువ్వు తగలబెట్టి చంపేస్తావా? మంచోళ్ళని కూడా చంపేస్తావా నువ్వు? అలాగైతే ఎలా నాయనా అంటున్నాడు. మరి ఏం చేయమంటావు నాయనా? అంటే ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులుంటే ఎంతమంది? ఒక 50 మంది నీతిమంతులున్నారనుకో, మరి 50 మందిని నువ్వు చంపేత్తావా ఆళ్ళతో పాటు? అంటే దేవుడన్నాడు, "అబ్రామా నువ్వు అలాగంటావా? సరే ఓ పని చేద్దాం. ఒక 50 మంది ఉన్నారేమో చూపించు" అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవునితో. ఇది మర్చిపోకూడదు మనం. దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రాము. అబ్రాహాము కూడా దేవుడికి సమాధానం ఇస్తున్నాడు. ఒక 50 మంది ఉన్నారేమో చూపించు అక్కడ పోనీ. బతికిందాం. అబ్రాహాం చెప్తావా మరి? అంటే 50 మంది అనగానే అబ్రాహాం కూడా డౌటొచ్చేసింది. ఎంత డౌటొచ్చేసిందంటే, అలాగంటున్నాడంటే 50 మంది కూడా అక్కడ ఉన్నారో లేదో అనుకోని, ప్రభువా ఏమనుకోద్దు గాని మరి ఒక 5గురు తక్కువయ్యారనుకో 50 మందికి. మరి ఏంటి ప్రభువా? నాకు నాకు ఆశ్చర్యం ఏంటంటే, అబ్రాహాము దేవుడితో మాట్లాడుతంటే, దేవుడు అబ్రాహాముకు ఒక స్నేహితుడి వలె సమాధానం చెప్తా ఉన్నాడు. జరగబోయే వాటిని చెప్తున్నాడు. నాకది ఆ ఇంట్రడక్షన్ చాలా నచ్చింది. నీకు ఎంత అద్భుతం అనిపించింది. ఒక మనుష్యునితో దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, అబ్రహాముని ఎంత గొప్పగా ప్రేమించాడు. ఆ ఉన్నతమైనటువంటి ఈ బాండింగ్ అంటారు దీన్ని. ఈ బంధం చాలా గొప్పది. మనం దేవునితో ఆరాధన చేసేటప్పుడు ఆ కనెక్టింగ్ అలా ఉండాలనమాట. ప్రభువా నువ్వు ఎంత గొప్పోడివో తెలుసా నాయనా? నువ్వు మృతులను సహితం సజీవులుగా చేసే దేవుడు కదా నువ్వు. ఎంత గొప్పోడివి తండ్రి నువ్వు. అనే స్థితి మనకు కూడా రావాలి. అబ్రామా 5గురు తక్కువ అంటే ఎంతమంది ఉన్నారంటావు? అక్కడ ఎంతమంది ఉన్నారంటావు? 5గురు అంటే నేను 40 మందే కదా! సరే ఓ పని చెయి. పోనీ 40 మందిని చూపించు. తగలబెట్టకుండా ఆపేస్తాను. 40 మందినే చూపించంటే ఇంకా అనుమానం వచ్చేసింది. మళ్ళీ చూపించమంటున్నాడంటే దేవుడు ఇలాగ అంటున్నాడంటే అక్కడ ఎవరు లేరు? 40 మంది కూడా లేరనేటువంటి డౌట్ వచ్చేసింది ఆయనకి. అయ్య బాబోయ్! వద్దులే అనుకోని, ఇగో బూడిదలంటోని ప్రభువా నేను. ఎవరు? ఏమంటాడో తెలుసండి? నేను బూడిదలంటోని ప్రభువా. మనం ఏమంటాం? నా డిగ్రీ నీకు తెలుసు. మరి నా గురించి నీకు తెలుసు. మరి నేనేమన్నా నేను ఎళ్ళానంటే మరి కుర్చీలేస్తారు నా కోసం.
మరి నా పదవేంటో తెలుసు కదా! అసలు నేను ఎలా ఉంటానో తెలుసు కదా నీకు. నేనెళ్ళానంటే అసలు సంఘంలో ఉన్న అందరూ కూడా గడగడలాడిపోతారు. అందరూ భయపడిపోతారు నాకు. ఎవరు? ఆ సంఘంలో వాళ్ళందరూ భయపడిపోతారు. నా లెవెలది అంటాం. అబ్రాహాం ఏమంటున్నాడు? "ప్రభువా నేను బూడిదలంటును ప్రభువా, నువ్వు అలా అనొద్దు ప్రభువా" అని అంటున్నాడు. ఒకసారి చిన్న మాట అక్కడ చూపిస్తాను మీకు చూడండి. ఆదికాండము 18 అధ్యాయము, ఆదికాండము 18 అధ్యాయము 27 వచనం చూడండి. అందుకు అబ్రాము, "ఇదిగో ధూళియు, బూడిద" అన్నాడు. ఏమని పోల్చుకుంటున్నాడు? "నేను ధూళిని, బూడిదను. నువ్వు ఉఫ్ అంటే ఎగిరిపోతాను ప్రభువా నేను. నా బతుకది. కానీ నీ దగ్గరున్న బంధం గొప్పది గదా! అందుకనే తెగించి మాట్లాడుతున్నానంటాడు. ఆయన ఉఫ్ అంటే ఎంతసేపు ఉంటాం మనం? అసలు కనబడతామా? కనబడం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన దగ్గర తగ్గుండడం నేర్చుకోవాలి. ఆయన దగ్గరే కాదు, విశ్వాసులుగా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ దీనత్వము సంగతులు ఎప్పుడూ కూడా కలిసే ఉండాలి. చిన్న చిన్న పొరపచ్చాలు ఇబ్బందులు రావచ్చు కానీ వాటిని సరిచేసుకుని చక్కటి స్థితిని మనం కలిగి వెళ్తేనే మనం ఆయన దగ్గర బాగుంటాం. కనుక మనం ఏమి నిలబడవు. మనకున్నటువంటి ఏమి కూడా నిలబడవు. మన ఆస్తిపాస్తులు కూడా ఏమీ నిలబడవు. మనకున్నటువంటి గర్వం, అహంకారం అని ఇక్కడే. ఆయన దగ్గర ఏమీ పనికిరాదు. పనికొస్తదా? కనుక ఇవేమి వద్దు. అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే నేను ధూళిని, బూడిదని అంటున్నాడంటే మనం ఎలా ఉండాలి మరి? మనకి మాటల్లోనే కనబడద్ది. ఒక ₹1,00,000 ఎవరికైనా అప్పిచ్చాననుకోండి నేను, ఇంకా ఆళ్ళు నాకు బానిసలు. అలా అయిపోయారేంటి? అంతేగా ఆడు నా లచ్చ ఇచ్చేదాకా నేనింకా ఆళ్ళు నాకు బానిసలే నాకు. నేను కూర్చోమంటే కూర్చోవాలి ఆళ్ళు, నుంచోమంటే నుంచోవాలి. ఇది మన డిగ్రీ. అబ్రహాం ఏమంటున్నాడు విశ్వాసులకు తండ్రి, నేను బూడిదని, నేను ధూళిని. ప్రభువా నేను తెగించి మాట్లాడుతున్నాను. ప్రభువా నన్ను కనికరించు నాయనా అని, అని మాట్లాడుతున్నాడంటే ఎంత చక్కగా చెబుతున్నాడు. 40 మంది ఉన్నారా అబ్రాహాం అక్కడ? అంటే అయ్య బాబోయ్! 40 మంది అంటున్నాడు మళ్ళీ. నాయనా మరి ఏమనుకోద్దు ఇంకోసారి మాట్లాడతాను. ఇంకో 10 మంది తక్కువయ్యారేమో అందులో. అంటే ఎంతమందయ్యారు? 30 మందే ఉన్నారేమో నాయనా! మరి 30 మందిని చంపేత్తావా? అంటే అబ్రామా ఎందుకు చంపుతాను? 30 మందినైనా చూపించు అన్నాడు. ఎంతమందిని? 30 మందినైనా చూపించండి. కనపడ్డారా? ప్రభా ఏమనుకోవద్దు మరి ఇంకోసారి తెగించి మాట్లాడుతున్నాను. మరి అక్కడ 30 మంది కాదేమో 20 మందే ఉన్నారేమో. ఏవండీ ఇలాగ అడిగితే మనుషులుగా నిజంగా మనమే ఇలాగ అడిగామనుకోండి ఏమంటామండి? ఇంకో 10 మందిని తగ్గించుకో. ఇంకో 5గురిని తగ్గించుకో. ఇంకో 10 మందిని తగ్గించుకో. అని మనమే గనక అంటే అసలు ఎలా వచ్చేద్దండి మనకు కోపం? ఆ! బురద పాము పైన తోసపాము. కదా! బుస 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 వచ్చేదా కోపం? ఎలవమ్మా చెప్పావు గదా! పనేం లేదు నీకు అత్తమాను. ఏదైనా కూరగాయలు బేరమాడుకున్నావేంటి? బేరమాడుతున్నావు ఎలా? అంటాం. కానీ దేవుడు కోప్పడకుండా ఏమంటున్నాడు ఆయన అబ్రామా ఆ 20 మందినైనా చూపించు అంటే ఇంకొకసారి మాట్లాడతానే. 10 మంది ఉంటారేమో ప్రభు అంటే అబ్రాహాము చాలులే ఇంక ఆపు. అక్కడ 10 మంది కూడా లేరు. చూసారా? లక్షల మంది ఉన్నటువంటి సొదొమ, గొమొర్రా పట్టణాల్లో 10 మంది కూడా నీతిమంతులు లేరని దేవుడు కోపించాడు. కానీ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అబ్రహాము దేవునితో ఉన్నటువంటి ఆ బంధం చాలా గొప్పది. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ తన జీవిత కాలాన్ని, తన కుటుంబ పరిస్థితులను, జరగబోయే భవిష్యత్తును కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. విశ్వాసులకు తండ్రిగా చేశాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని నమ్మి దేవుని కొరకు బ్రతికి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వారే. అమ్మా వింటున్నారా? కనుక మన స్థితిగతుల్లో, మన ఉద్దేశాల్లో ఎలాగైతే అబ్రహాము ఎంత చక్కగా దేవుణ్ణి కనపరుస్తూ, ఆరాధిస్తూ వచ్చాడో, మనము కూడా అలాగే ఆరాధిస్తూ వచ్చాలి. అలా రావాలి మనం. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనంలో అక్కడ చూడండి ఏమనుంది అక్కడ? మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ప్రారంభమైంది అక్కడి నుంచి. చూడండి అబ్రహాం పేరెత్తకుండా ఉంచాడు ప్రభు అక్కడ. అందుకని చూడు అబ్రహాము ఇస్సాకును కనినని ఆ వంశావళంతా చెప్పుకొస్తున్నాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆ వంశంలో నుంచి తీసుకొచ్చాడు దేవుడు. కనుక ఆయనతో ఉన్నటువంటి ఆ బంధాన్ని విశ్వాసులకు తండ్రిగా కొనసాగించి వెళ్ళిపోయాడు. మనం కూడా దేవునికి అంత చక్కటి బంధం కలిగిన వారిగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు మనం ఆరాధించేద్దాం.